కనుక ప్రస్తుతం ఉన్న ఈ వారంలో లేదా మరొక వారంలో కొంత ఏదైనప్పటికీ కూడా గజిబిజి ఇలా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా బాగుంటుంది. మీరేం మనసు పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. రానున్న భవిష్యత్ అంతా కూడా ఆశాజనకంగానే ఉంది అని చెప్పడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఇక అలాగే ఏదైనప్పటికీ కూడా అనారోగ్యం కూడా ముఖ్యంగా నడుముకి సంబంధించినవి గానీ, కీళ్ళకి సంబంధించి, ఎముకలకి సంబంధించినవి చిన్న చిన్న ఇబ్బందులు మధ్యలో రావటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏదైనా సరే ఎలర్జీకి సంబంధించినవి ఏమైనా సరే కొంతవరకు అనారోగ్యాలు రావడానికి కూడా అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఇక షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్‌కి ఈ వారం సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి కూడా ప్రస్తుతం అయితే గనక అంత అనుకూలమైన స్థితి అయితే లేదు. కేవలం ఏదైనప్పటికీ కూడా కులాంతర వివాహాలు గానీ, ప్రేమ వివాహాలు గానీ, అందుకు సిద్ధమైన వారు ఏదైనా జంటలుంటే గనక వారికి మాత్రం కొంత కలిసొచ్చే కాలంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఇక సాధారణ వివాహానికి మాత్రం కొంతవరకు ఇబ్బందులైతే గోచరిస్తున్నాయి. ఇక నా అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది మంచిది. అమ్మగారి విషయంలోనే మీకేదైనా సరే మధ్య మధ్యలో కొంతవరకు మానసికంగా ఆందోళన రేకెత్తించే పరిస్థితులు గోచరించొచ్చు. ఇక కొత్తగా విదేశాలకి వెళ్ళాలి అనుకునేవారు ఎవరైనా ఉంటే గనక వారి ప్రయత్నాలు పెద్దగా సఫలీకృతం కావు. ఏదైనా సరే ఇటు వీసా రాకపోవటం గానీ, మరి అదే సమయంలో ఇంకేదైనా ఇబ్బందులొచ్చి ఆగిపోవటం గానీ, ఇలా కొంత వాయిదా పడే విధానం అయితే గనక ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తుంది. కనుక బాగా అవసరం ఉంటే తప్ప దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయకుండా ఉండటం అనేది అవసరం.